టేస్టీగా సాంబార్ చేద్దాం. పప్పుని ఇలా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండుని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని నాన తర్వాత పప్పులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ జీలకర్రని మిక్స్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సీజనింగ్ సీడ్స్ తర్వాత జింజర్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని అందులో యాడ్ చేసుకోవాలి. నేను 5 types ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 minutes కలుపుతూనే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 10-20 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులో కొంచెం వాటర్ ఇంకా పేస్ట్ ని యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్ కి సరిపడా కారం ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని 70% కుక్ అయిన తర్వాత అందులో పప్పుని యాడ్ చేసుకోవాలి. 2-3 minutes కలుపుతూనే ఉండాలి. తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. వెజ్ లో ఇట్స్ మై ఫేవరెట్. లాస్ట్లీ కొరియాండర్ లీవ్స్ ఇంకా ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 10 minutes స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని మంచిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.